హలో ప్రస్తుతానికి విషయానికి వస్తే ఈ రోజు వచ్చి సూక్ వాక్ లో వచ్చున్నాను. ఇప్పుడు ఇదైతే ఆల్మోస్ట్ అసెంబ్లీ లాగా మావా, ఎందుకంటే బాగా వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, అంటే కొంచెం షికారు కోసం. ఇంకా ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఇక్కడైతే గుర్రాలు అప్పుడప్పుడు ఒంట్లు వచ్చి వీళ్ళు ఇక్కడ సాంప్రదాయం అదొక విషయంలో ఆ రకంగా బట్టలు వేసుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటారు ఈ గ్రౌండ్ లో ఎక్కువ. ఈ ఏరియా చూడాలి మావా, దగ్గర నుండి చూస్తే మాత్రం మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే, ఇంచుమించు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది ఇటు సైడ్ సుక్ వాద్ అని, ఇటు పక్కన ఉండేది ఇది. ఇంకా ఈ సిగ్నల్ కొంచెం ముందుకెళ్తే ఇదంతా బీచ్, మామూలుగా ఉండదు అలాగైతే. ఈ బిల్డింగ్స్ గానీ, బిల్డింగ్స్ వచ్చి రెండు రకాలు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక బిల్డింగ్స్ ఉన్నాయి, అటు సైడ్ మళ్ళీ వేరే బీచ్ సైడ్ అటు సైడ్ ఒక బిల్డింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇటు సైడ్ బోటింగ్ అది జరగదు మావా. ఇప్పుడు ఆ బోటింగ్ చూపిద్దాం కూడా ఇటు సైడ్ వచ్చాను, కానీ తీరా చూస్తే అసలు పార్కింగ్ దొరికి సావలేదు. వీడియో సార్ ఇంకేం చేద్దాం, ఉన్న దాంతో నేను తీసేస్తున్నాను. ఇంకైతే బోటింగ్ కాడికి ఇక్కడికి వచ్చున్నామా మీకు చూపించడం కోసం. ఈ బోటింగ్ ఏరియా ఇంకా బోటింగ్స్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇదేమో బోటింగ్ ఏరియా, అది ఇక్కడ షిప్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి నీళ్ళు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. ఇది చాలా తగ్గిపోయామా నీళ్ళు మాత్రం, ఎందుకు అది అర్థం కాలేదా. ఇది మా దోహ బిల్డింగ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో కనిపిస్తున్నాయో. ఇది బీచ్, ఇది వచ్చి స్టాటస్. ఇది బోటింగ్, ఇదంతా బోటింగ్ బోటింగ్ చేస్తారు. ఏడో ఒకటి అటు సైడ్ ఒకటి ఉంది బోటింగ్, లాస్ట్ లో ఒకటి ఉంది బోటింగ్. 4-5 ప్లేసులు ఉన్నాయి బోటింగ్స్ వచ్చి. చూడండి షిప్ అవుతుంది బోటింగ్ కూడా. ఈ బోటింగ్స్ అన్ని గట్టి కొడితే ఒక 10 నిమిషాలు ఏమో ఇటు నుండి అటు తీసుకెళ్తారు, అటు నుండి ఇటు తీసుకొచ్చేస్తారు. వీళ్ళు ఒక బోటింగ్ కోసం 100 రూపాయలు అలా ఇంచుమించు 100-200 ఖర్చు పెడతారు వీళ్ళు ఈ బోటింగ్ తిరగడం కోసం. డబ్బుంటే ఏమేం చేస్తారులేమో. ఆ రోజు ఒకసారి కాఫీ గురించి చెప్పాను కదా యూట్యూబ్ లో. నేనేంటంటే మామూలుగా ఈ ముసలాంకి ఇక్కడికి తీసుకొచ్చున్నా సుక్ వాద్ అని, షాపింగ్ కార్డు దింపేసి ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చున్నాను. మామ మీరు ఎన్నో రెస్టారెంట్ చూసుంటారు, కానీ ఒక్క రెస్టారెంట్ మాత్రం నేల మీద కాదు, పడవలో కాదు, అంటే నీళ్ళ మీద కాదు, ఆకాశంలో రెస్టారెంట్ ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. అదే మామ ఆకాశంలో రెస్టారెంట్. మనకి ఏమేమి కావాలో మొత్తం ఆర్డర్ ఇచ్చేసి ఇంకా ఇది 1 గంట మామ, 1 గంట టైమింగ్. దీని మీద నేను తినాలంటే 1 గంట సేపు ఉంటుంది అంతే. పైన ఆకాశం మీద చూడండి తాడు ఏలాడిచి పైన ఉన్నది, అది రెస్టారెంట్. అది దాంట్లో ఉండేది రెస్టారెంట్. మీకు కెమెరా కొంచెం అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ ఒకవేళ ఇంకోసారి ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా. మీకు ఏం కావాలనేది కింద ఆర్డర్ ఇచ్చేసి మొత్తం దాంట్లో పెట్టేసి ఇంకా మీకు పైకి లేపేస్తాడు. 1 గంట సేపు పైన ఉంటుంది, తర్వాత ఆ టైం అయిపోయినప్పుడు కింద దింపేస్తాడు. అది రెస్టారెంట్. ఇక్కడ ఖత్తర్లో ఇది ఒకటే ఉండేది. ఖత్తర చూడండి ఎట్లా చూడండి. అసలు నాకు తెలిసి బుర్ర పాడైపోద్ది మామ, చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంటది. ఆ రేంజ్ లో ఉంటది అసలు ఖత్తర. ఈ బిల్డింగ్ అయితే రాత్రుల్లో లైటింగ్ ఉంటుంది మామ. ఈ సెంటర్ లో ఉన్న బిల్డింగ్ సూపర్ ఉంటుంది రాత్రుల్లో లైటింగ్ అయితే. ఒకసారి మామూలుగా పెళ్లికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసాను నేను. అప్పుడు వీడియో తీయడానికి అవ్వాలా, ఎందుకంటే అక్కడక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి తీయడానికి అవ్వదు. ఇంకా అందుకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బిల్డింగ్ చాలా బిల్డింగ్ కి హెలికాప్టర్ ల్యాండింగ్ ఉండేది ఉంటుంది. ప్రతి చాలా బిల్డింగ్ లో ఉంటుంది. ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి హెలికాప్టర్ ల్యాండింగ్. పార్కింగ్ సిస్టమ్ చెప్తాను చూడండి. ఇది వచ్చి మసీదు, ఇది వచ్చి సుక్ వాద్ మొత్తం పార్కింగ్ ఇదంతా. ఇప్పుడు ఇక్కడ రూల్స్ చెప్తాను పార్కింగ్. ఇది రేట్స్, పార్కింగ్ రేట్లు. ఇవి పార్కింగ్ రూల్స్. పడితే కార్డు వచ్చేస్తుంది. ఇవి వచ్చి దాని రేట్లు. కార్డు వచ్చేసాయి దాని రేట్. ఇప్పుడు కార్డు ఎలా తీసామో సేమ్ వెళ్ళేటప్పుడు కూడా అదే రకంగా లోపల కార్డు పెట్టేసి మనం అమౌంట్ అంటే పేపర్స్ పెట్టాలి. అమౌంట్ పేపర్ లో కాయిన్స్ తీసుకోవడం అది పెట్టేసామంటే మనం ఎంతసేపు వెయిట్ చేసామో అంత బిల్లు వాటి కట్ చేసుకుని మిగతా చేయించి మనకు వచ్చేస్తుంది. ఆ టైమింగ్ ఏముందంటే 1 అవర్ కి 3 రియాల్, అంటే 2 అవర్స్ కి కూడా 3 రియాల్, 3 అవర్స్ కూడా 3 రియాల్. ఇంకా 3 అవర్స్ అబోవ్ అయిందనుకోండి 1 రియాల్ ఎక్స్ట్రా పడద్ది. ఇంకా పార్కింగ్ విషయం వస్తే కింద ఒక పార్కింగ్ ఉంది, మన పైన ఒక పార్కింగ్ ఉంది. మామ ఎక్కడైనా పెట్టుకో, ఎవ్వరు ఏమి ఎక్కడో, కానీ మాత్రం పార్కింగ్ కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే మామూలు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకవేళ మీరు బండిలో కూర్చొని సరిగ్గా పార్కింగ్ చేయకపోతే 4 ఫైన్ వేస్తాడు. ఒకవేళ మీరు బండిలో లేకపోతే లాకేసి వెళ్ళిపోతాడు. ఈ బండి పార్కింగ్ విషయాలకు వస్తే మాత్రం సూపర్ మామ, ఎందుకంటే చుట్టూ కెమెరాలు ఉంటాయి. బండికి 360 డిగ్రీ కనిపిస్తుంటది. మొత్తం వెనకాల స్తంభం ఉందా లేదా అనేది మొత్తం సౌండ్ కూడా వినిపించేస్తుంది చూడండి, కి 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 అని.
సౌండ్ అంతా ఆగిపోయింది దానికి మొత్తం చూడండి అట్లా కనిపిస్తుంది. ఇది 360 డిగ్రీ కెమెరా. ఇది వచ్చి నార్మల్ వెనకాల బ్యాక్ కెమెరా అంతే. వైడ్ యాంగిల్ కూడా నువ్వు ఇది వచ్చి వైడ్ యాంగిల్ ఇది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ఇది వైడ్ యాంగిల్. ఇది దీంట్లో మాత్రం సిస్టమ్ ఇది ఫ్రంట్ కెమెరా, ఇది ఫ్రంట్ వైడ్ యాంగిల్. కెమెరా సిస్టమ్ కూడా బాగుంటుంది మా దీంట్లో నా బండిలో. ఇప్పుడు మీకు కూడా ఏంటంటే కొన్ని వీడియోలు అక్కడక్కడ కొంచెం తీయట్లేదు, ఎందుకంటే కెమెరా ఉన్నాయి. అది కొట్టిందంటే మళ్ళీ నాకు ఫైన్ వస్తుంది. అంటే ఇంచుమించు ఇక్కడ డబ్బులు వచ్చి 500 కట్టాలి. అంటే మన ఇండియా డబ్బులు 11,000. ఒక కెమెరా కొడితే 11,000 కట్టలేదు. అందువల్ల కొన్ని చూపించలేదు, కొన్ని చూపిస్తున్నాను. అవి మిగతా ఇంకెప్పుడైనా వచ్చినప్పుడల్లా ఇంకెక్కడే ఉంటాను కదా, ఇంకా 1.5 సంవత్సరం ఉంది టైం ఉంటాను కదా, వచ్చినప్పుడు పక్కాగా చూపిస్తాను. వీడియో నచ్చితే ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు